నీవు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్లు బ్రతకడం మంచిది. చెడ్డవాడితో ఫ్రెండ్షిప్ చేసి గౌరవం పొందలేవు. ఎలాగంటే బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేవు కదా. అందుకే నీ మంచి కోరేవాడితో మాత్రమే ఫ్రెండ్షిప్ కొనసాగించండి. కీడు చేసేవాడి స్నేహాన్ని తిరస్కరించండి. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసిన వారు, అసూయ పడ్డవారే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన మగపిల్లవాడికి ఓ మహిళని ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకూడదు. ఎందుకంటే ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి లైఫ్కు ఒక గెలుపు ఉంటుంది. అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకుని ఆగిపోవడం మంచిది. ఈ సొసైటీకి రెండు నాలుకలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఒకటి ఒకలా మాట్లాడితే ఇంకొకటి ఇంకోలా తనకి అనుకూలంగా, వినే వాళ్ళకి ప్రతికూలంగా మాట్లాడిపిస్తుంది. ఈ సొసైటీలో అందరినీ మంచివాళ్ళని నమ్మడం ఎంత అమాయకత్వమో, ఎవరిని నమ్మకపోవడం కూడా అంతే ప్రమాదం. ఒక చిన్న రంధ్రం నిండు కుండను ఎలా అయితే ఖాళీ చేస్తుందో, అదేవిధంగా అనువంత అహంకారం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. నీవు గౌరవం పొందాలంటే ముందు నీవు గౌరవించడం నేర్చుకోవాలి. వంటల్లో కారం ఎక్కువైనా, మాటల్లో వెటకారం ఎక్కువైనా ఇబ్బందే. ఎందుకంటే మొదటిది తినడానికి, రెండవది వినడానికి కష్టంగా ఉంటుంది. జరిగిన కాలం ఎప్పుడూ మీకు గురువై పాఠాలు నేర్పిస్తుంది. ప్రస్తుత కాలం ఎప్పుడూ మిమ్మల్ని విద్యార్థిని చేసి సిద్ధం కమ్మంటుంది. భవిష్యత్తు అనుక్షణం మిమ్మల్ని భయపెడుతుంది. కొన్ని దృశ్యాలు చూడకపోవడం నీ కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం నీ చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం నీ మనసుకు మంచిది. లైఫ్ అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి, అంతే. మీ ఆలోచన మార్చుకోండి, మీ అలవాటు మారుతుంది. మీ అలవాటు మార్చుకోండి, మీ జీవితం మారుతుంది. ఈ సమాజంలో రిలేషన్ కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా రిలేషనే. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు మీరు విలువ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారు. గుర్తుంచుకోండి. నీవు నటించడంలో గెలిచినంత మాత్రాన లైఫ్లో గెలిచినట్టు కాదు. ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది. నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది. బాధలో ఉన్న స్నేహితుడి పక్కన నిశ్శబ్దంగా కూర్చోవడం కూడా అతనికి నువ్వు ఇచ్చే భరోసా క్రిందికే వస్తుంది. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. అందరినీ నమ్మితే లైఫ్ నాశనం. మోసం చెయ్యకూడదు అనేది మంచి ఆలోచన అయితే, మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించండి. మీకు లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నవాటిని వృధా చెయ్యకండి. మీకు చివరి వరకు పోరాడే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నవాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళను వదిలి వెళ్ళేవారు ఉండరు కదా.
రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. అలాగే ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. చనిపోయిన మనిషికి చికిత్స చేయడం, నమ్మకం నశించాక నిజం చెప్పడం బూడిదపై చిలకరించే పన్నీరు వంటిది. అవసరానికి అక్కరకు రాని అనుబంధం, మనసు విరిగాక క్షమించమని వేడుకోవడం, కడుపు నిండిన వారికి కూడు పెట్టడం లాంటిది. మంచివారికి చెడ్డవారికి ఇద్దరికీ మరణం తప్పదు. కాకపోతే మంచివాడు చచ్చినా ఎప్పటికీ అందరి గుండెల్లో సజీవంగా ఉంటాడు. చెడ్డవాడు చచ్చినా మళ్ళీ మళ్ళీ అందరి మాటల్లో సజీవ దహనం అవుతూనే ఉంటాడు. ఇష్టం లేని వారి పట్ల ప్రేమను నటించడం సరైనది కాదు. అది ఇద్దరికీ నష్టం తెస్తుంది, బాధని మిగులుస్తుంది. జీవిత భాగస్వామి అందంగా లేకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. నువ్వు ఎవరినైనా మోసం చెయ్యగలిగావు అంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారు అని కాదు. నీ అర్హతకు మించి నిన్ను నమ్మారు అని అర్థం. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది, కానీ భయపడక ధైర్యంగా నువ్వు నడిచే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. మన చుట్టూ చీకటికి ఎవరైనా కారణం కావచ్చు, కానీ ఆ చీకటిని హత్తుకొని బ్రతికే జీవితం మనది కాకూడదు. పుట్టుకతోనే అన్నీ సంపాదించుకుంటే మనం సుఖపడతాం. పుట్టిన తర్వాత మనం అన్నీ సంపాదించుకుంటే వాటితో మనం సంతోషపడతాం. పరిస్థితులు అనే పాఠశాల మాత్రమే మనిషికి వాస్తవికత అనే పాఠం నేర్పుతుంది. చేసేది మంచైనా పదే పదే అదే పనిగా చెప్పుకుంటే చెడుగా మారిపోతుంది. అందుకే దానం ఇచ్చి దండోరా వేయకూడదు అన్నారు మన పెద్దలు. మొదలు పెట్టేదాకా ఏది మొదలవ్వదు. ఆటంకాలు రాకుండా ఏది పూర్తి అవ్వదు. ఒక నిజం కొంతకాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది, బాధిస్తుంది. గాయానికి మందు గాయం చెయ్యకుండా ఉండడమే. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. అవసరం తీరాక మాట తీరే కాదు, మనిషి తీరు కూడా మారిపోతుంది. ఇన్నాళ్ళు మనకు దగ్గరగా ఉన్న మనిషి అంతలోనే ఎంతో దూరంలో కనిపిస్తారు. నీళ్ళ కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాలు కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు, నీళ్ళ కోసం ఆవు దగ్గరికి వెళితే ప్రయోజనం ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గర విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువ దక్కకపోగా నిరాశే మిగులుతుంది. గాయం కూడా గర్వపడాలి, నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.